ఈ హెచ్-1బీ రూలు, ఈ $1,00,000 అదేమో కానీ, అదసలు అవుతదా, అవ్వదా కూడా తెలీదు కానీ, కంటిన్యూయస్‌గా కాల్స్, మెసేజెస్, మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసిన స్టూడెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. సో, నేను ఆల్రెడీ నిన్న, మొన్న మీకైతే వీడియోస్‌లలో చెప్పాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా నేనేమి కూడా చెప్పను. కింద ట్యాగ్ చేస్తాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే అదైతే చూడండి. సో, ఇప్పుడు ఓన్లీ కూడా స్టూడెంట్స్ గురించి మాత్రమే నేను ఇందులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. చాలామంది అడిగేటటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు మేము స్టూడెంట్ వీసా మీద ఉన్నాము. అంటే F1 వీసా మీద. కొంతమంది ఓపీటీలో ఉన్నాము. కొంతమంది స్టెమ్ ఓపీటీలో ఉన్నాము. ఇప్పుడు మేము ఇండియా వెళ్ళొచ్చా? ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? వచ్చేటప్పుడు మమ్మల్ని కూడా $1,00,000 నుంచి అడుగుతారా అని చెప్పేసి. ఏమీ అడగరండి. స్టూడెంట్ వీసాకి అంటే F1 వీసాకి, ఓపీటీలో ఉన్న వాళ్ళకి, స్టెమ్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి ఒకప్పుడు మీరు ఎలా అయితే ఇండియా ఎళ్లి వచ్చేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేం డాక్యుమెంట్స్ అయితే మీరు ఒకప్పుడు ఎలా అయితే తీసుకొని వచ్చేటప్పుడు చూపిస్తారో మిమ్మల్ని అవే అడుగుతారు. ఈ $1,00,000 గురించి అసలు మీకు సంబంధమే లేదు. ఇది ఓన్లీ కూడా హెచ్-1బీకి సంబంధించింది. అండ్ ఇంకా కొంతమంది మేము హెచ్-4 మీద ఉన్నాము, ఎల్-1 మీద ఉన్నాము, ఎల్-2 మీద ఉన్నాము, బీ-1, బీ-2 ఇలాంటి వాటికి వేటికి కూడా ఇది సంబంధం లేదు. ఇది ఓన్లీ కూడా పర్సనల్లీ హెచ్-1బీ వీసాకి మాత్రమే. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఫ్యూచర్‌లో హెచ్-1 వీసా మీద వచ్చిన వాళ్ళే మోస్ట్‌లీ కూడా ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అవి కొంచెం క్రిటికల్‌గా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అందరికీ కూడా ఇలా హెచ్-1బీ రాదు అని చెప్పేసి మనకి కొంచెం ముందే బ్రెయిన్ లోపల మనకి ఎక్కిస్తున్నారు అని అనుకోవచ్చు మనం దీన్ని. నెక్స్ట్ ఇంకేంటంటే మాకు 2025లోనే పిటిషన్ ఏసాము. అంతా అయిపోయింది. అప్రూవ్ అయిపోయింది. మేము యూఎస్ఏకి ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఫ్యూచర్‌లో అక్టోబర్‌లో అలా రావాలి అని అనుకుంటున్నాము. మాకేమైనా ఇది ఎఫెక్ట్‌నిస్తదా అని జెప్పేసి. సెప్టెంబర్ 21 కంటే ముందు మీ ప్రాసెస్ అంతా గూడా అయిపోయిందని అనుకోండి. అంటే ఐ మీన్ మీ పిటిషన్ అయిపోయింది. మీకు వీసా వచ్చింది. అంతా అయిపోయింది. సో, మీరు ఫ్యూచర్‌లో ఫస్ట్ టైమ్ మీరు ట్రావెల్ చేస్తున్నా గూడా మీకేం ప్రాబ్లమ్ ఉండదు. ఆల్రెడీ ఇది సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే న్యూగా హెచ్-1 వీసా కోసం ట్రై చేస్తారో, న్యూగా ఎవరైతే పిటిషన్ ఏస్తారో వాళ్ళకి వర్తిస్తది కానీ పాత వాళ్ళకైతే ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు యూఎస్‌లో ఉన్నటువంటి హెచ్-1బీ వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. అండ్ ఇది రెన్యువల్‌కెళ్ళినా కానియండి, ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినా కూడా ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ పిటిషన్ కాబట్టి. అండ్ ఓన్లీ కూడా ఫ్యూచర్ హెచ్-1బీ మీద మాత్రమే ఇది ఎఫెక్ట్‌నిస్తది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్యూచర్ హెచ్-1బీ మీన్స్ ఫిబ్రవరి లోపల మళ్ళీ మనకి లాటరీ ప్రాసెస్ ఆర్ హెచ్-1బీ ప్రాసెస్ ఉంటది కదా! అప్పుడు అని చెప్పేసి. ఇప్పుడు అదేంటి ఫ్యూచర్‌లో అసలు లాటరీ ప్రాసెస్‌ని తీసేస్తామని అన్నారు కదా! అనంటే అది క్వెషన్ మార్క్. హ్మ్. అఫీషియల్‌గా ఎక్కడ కూడా లాటరీ ప్రాసెస్‌ని తీసేస్తామని ఎక్కడ కూడా అఫీషియల్‌గా అయితే చెప్పలేదు. బట్ అందరూ కూడా అంటే వీళ్ళు ప్రపోజ్ చేశారు అలా చేయాలి అని జెప్పేసి. బట్ అది లాటరీనే ఉంటదా? ఇంకా ఏదైనా రూల్‌ని తీసుకొస్తారా అని తెలవాలి అంటే కొంచెం టైం పడతది. మనం కూడా వెయిట్ చేయాలి దానికోసం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మేమిప్పుడు స్టెమ్ ఓపీటీలో ఉన్నాము. 2026 లాటరీలో మాకు గనక హెచ్-1బీ వచ్చింది అని అనుకోండి. మేము ఈ $1,00,000 పే చేయాలా అని జెప్పేసి. ఫస్ట్ థింగ్ మీరు యూఎస్‌లో ఉండి ఎఫ్-1 నుంచి హెచ్-1బీకి చేంజ్ అవుతున్నారు. సో, మీ యొక్క వీసా స్టేటస్ అనేది చేంజ్ అవుతది. ఎఫ్-1 నుంచి హెచ్-1బీకి చేంజ్ అవుతది. అప్పుడు మీరు యూఎస్‌లో ఉండి పని చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆ $1,00,000 తోటి మీకు ఎలాంటి సంబంధం లేదు. అంటే యూఎస్‌లో ఉండి పని చేసుకోవచ్చు 2026లో అయినా కూడా. కానీ మీరు ఎప్పుడైతే ఇండియాకెళ్ళేసి స్టాంపింగ్ చేపించుకొని మళ్ళీ యూఎస్‌కి వస్తూ ఉంటారో అప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే ఉంటారు కాబట్టి అప్పుడు మిమ్మల్ని ఈ $1,00,000 గురించి అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే న్యూగా అంటే అదే కదా! ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అవి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పేసి. అండ్ 2026 రాలేదు. మీరు లాటరీలో వెయ్యలేదు. మీకు వస్తదా రాదా తెలీదు. మీరు ఇండియా ఎళ్ళలేదు. మళ్ళీ వచ్చేటప్పుడు మిమ్మల్ని అడగలేదు. ఇదంతా కూడా ఫ్యూచర్ ప్రాసెస్ మాత్రమే. అప్పుడే దీని నుంచి పెద్దగా టెన్షన్ పడేసి, పెద్దగా వర్రీ అవ్వాల్సినటువంటి ఇది అయితే ఏం లేదు. బట్ కొంచెం బీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. అంటే వాటెవర్ ఇట్ ఈస్ అంతే లైఫ్ అనేది గో విత్ ద ఫ్లో అన్నట్లే ఉండాలి కానీ ఎక్కువగా టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యూఎస్‌లో ఉన్నన్ని రోజులు మీకేం ప్రాబ్లమ్ లేదు. వన్స్ ఇండియాకెళ్ళేసి వస్తున్నారు అనుకోండి ఫ్యూచర్‌లో ఒకవేళ ఇది ఓకే అవుతే. వస్తున్నారనుకోండి అప్పుడు ప్రాబ్లమ్. బట్ ఇది తప్పకుండా గూడా మనకి లేబర్ యాక్ట్ కిందకొస్తది. ఎందుకంటే ఒకరిని అలానే యూఎస్‌లో ఉంచేసి వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కంట్రీకి వెళ్ళేసి రావాలి అంటే $1,00,000 కట్టాలి అనంటే
అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫ్యూచర్‌లో దాని మీద కోర్ట్‌కెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. బట్ అది ఏమవుతదనేసి ఫ్యూచర్‌లో చూద్దాం. అండ్ ఇంకా ఇది ప్రొక్లమేషనే కాబట్టి ఐ మీన్ ఫస్ట్ వాళ్ళు ట్రై చేస్తారు. ఇలాగ ఒక పాలిసీని పెడదాము అని చెప్పేసి. అది ఓకే అవుతుందా? దాని మీద ఎలా ఉంది అని చెప్పేసి అది ఉంచుతారా? తీసేస్తారా? కూడా తెలీదు మనకి. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇది చేసేటటువంటి రైట్స్ ట్రంప్‌కి ఉంటాయా అనంటే ఇప్పుడు మనం ఎవరైనా కోర్ట్‌కెళ్ళి స్టే తీసుకొచ్చినా కూడా ట్రంప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైపు కూడా పాజిటివ్‌గా పెట్టుకుంటారు. ఏంటి అంటే సెక్యూరిటీ కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. సో, దాని బేసిస్ మీద మేము ఇలా చేయాలనుకుంటున్నామంటే ఆఫ్‌కోర్స్ అంటే ప్రెసిడెంట్‌కి ఆ రైట్స్ ఉంటాయని చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అందులోపల కూడా ఏమైనా చేంజెస్ ఉండొచ్చు. అంటే ఇలా 1,00,000 లేకపోతే ఇంకేమైనా చేంజెస్ వస్తాయనేసి అయితే మనకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకైతే $1,00,000 ఫ్యూచర్‌లో వచ్చే వాళ్ళకి కానీ, ఇప్పుడున్న వాళ్ళకైతే ఎలాంటి ఎఫెక్ట్‌నివ్వదు. ఫ్యూచర్‌లో అంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటారు కదా! వాళ్ళకి మాత్రమే. అప్పుడే దీని నుంచి టెన్షన్ పడకండి. ఏంటంటే మీరెవరైనా ఇండియాకి వెళ్ళాలి అనుకుంటున్నా, లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా, మీకేదైనా డౌట్స్ ఉంటే అటార్నీ ఉంటారు కదా! వాళ్ళని కనుక్కోండి. ఇట్స్ బెటర్ అన్నట్లు. అంటే నేను కొన్ని లాయర్స్ వీడియోస్ అవి చూసానులేండి గానీ, వాళ్ళు కూడా ప్రెజెంట్ అంతా ఓకే. బట్ ఫ్యూచర్‌లో హెచ్-1బీకి వచ్చే వాళ్ళకి ఇది అప్లై అవుతది అని ఉంది. బట్ మీరు పర్సనల్‌గా ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళనైతే కనుక్కోండి. అండ్ ఇందులోపల ఏంటి అంటే ఓన్లీ కూడా వన్ టైమ్ పేమెంట్ అండ్ న్యూగా ఫ్యూచర్‌లో హెచ్-1బీ మీద వచ్చే వాళ్ళకి ఇది వర్తిస్తది అనేదే క్లారిటీ ఉంది గానీ, అండ్ రిమైనింగ్ చాలా క్వెషన్స్‌కి అసలు క్లారిటీగా లేదు. ఎవరికీ కూడా దాని గురించి తెలీదు. అందుకోసమే ఎవ్రీవన్ సెడ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ చెప్తున్నారు తప్ప, అంత క్లారిటీగా అయితే ఏమీ లేదు. అంటే అది ఎవరికో తెలుసు అని కాదు. ఎందుకంటే అందులో ఉన్నది అర్థమైంది మాత్రమే అందరూ చెబుతున్నారు గానీ, ఇంకా అంత డీటెయిల్‌గా ప్రతీది పిన్ టు పిన్ అయితే తెలీదు. సో, అది తెలియాలి అంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి. 1 ఆర్ 2 మంత్స్ గడుస్తే అండ్ ఇంకా దీని మీద ఎలాంటిదొస్తది అని చెప్పేసి ఇంకొద్ది రోజులలో మనకు తెలుస్తది. అప్పటికి నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.